క్విడ్ ప్రోకో జగన్ కేసులలో సిబిఐ వాడిన పదజాలం ఏమని? కొంతమంది వ్యక్తులు వచ్చి రాజశేఖర్ రెడ్డి దగ్గర ప్రభుత్వం దగ్గర ప్రయోజనం పొందారు, పెట్టుబడులు పెట్టేటటువంటి అంశంలో కొన్ని ప్రయోజనాలు పొందారు, ఆ ప్రయోజనాలు చేకూర్చుకున్నందుకు గాను వాళ్ళు వచ్చి జగన్ సంస్థలలో పెట్టుబడులు పెట్టారు. ఇది క్విడ్ ప్రోకో అనేటువంటిది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని కూడా క్విడ్ ప్రోకోనే అనాలేమో. తెలుగుదేశం పార్టీకి బానిసత్వం చేయడం, లేదా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తగా పనిచేయడం, లేదా తెలుగుదేశం పార్టీ కరపత్రికగా తన పత్రికని మార్చేయడం, జర్నలిజం అనే దాన్ని పక్కన పెట్టేసి కేవలం పార్టీ కరపత్రికగా ఆంధ్రజ్యోతి తయారు చేసిన పరిణామక్రమం వలన ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్, తెలుగుదేశం పార్టీ తరపున జనసేన తరపున పోటీ చేసే ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఖచ్చితంగా ఆంధ్రజ్యోతికి ఈనాడుకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి తీరాలి. రోజు దానికి తగ్గట్టు ఎక్కువగా ఇచ్చిన వాళ్ళని ఎక్కువగా ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అందుకో సాక్ష్యం భాష్యం ప్రవీణ్కి భారీగా హైలైట్ చేసుకొచ్చి ఎట్టకేలకు టికెట్ ఇప్పించగలిగారు. ఇప్పుడు అట్లాగే ఈ పిడుగురాళ్ల మాధవి, భాష్యం ప్రవీణ్ వీళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చి వీళ్ళేంటి, ఒక అడ్వర్టైజ్మెంట్ అంటే 50 లక్షల నుంచి ₹1 కోటి ఒక పేపర్కి. అంతంత డబ్బులు పెట్టి ప్రయోజనం వచ్చినట్టే కదా. ఇప్పుడు రోజుకి ఒక 3-4 కోట్ల రూపాయలు ఎట్లా వస్తే ఎలక్షన్స్ అయ్యేలోపు 800 కోట్లు అవుతాయి. అది కూడా క్విడ్ ప్రోకోనే కదా. అక్కడ తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేసినందుకు ఇక్కడ తను ప్రయోజనం పొందడం అవుతుంది కదా. కాకపోతే కేసులు నిలబడవంతే, కేసులు పెట్టేవాళ్ళు ఎవరు లేరు.